మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఆయన మీడియాతో మాట్లాడతారు. దేశంలో ముఖ్యమంత్రులపై నమోదైన క్రిమినల్ కేసుల జాబితాలో చంద్రబాబు 4వ స్థానంలో ఉన్నారు. చంద్రబాబుపై 19 కేసులు నమోదు కాగా 32 తీవ్రమైన ఐపీసీ సెక్షన్లు, 80 ఇతర ఐపీసీ సెక్షన్ల కింద అభియోగాలు నమోదయ్యాయి. తెలంగాణ ఇంటర్ బోర్డులో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోదాలు చేశారు. 2019 ఇంటర్ ఫలితాల గందరగోళంపై విచారణలో భాగంగా గ్లోబరీనా కంపెనీ టెండర్ ప్రక్రియపై అధికారులు ఆరా తీశారు. ఈ క్రమంలోనే ఇంటర్ బోర్డు మాజీ సెక్రటరీ అశోక్ను విచారించారు అధికారులు. సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని ఉద్దేశించి కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ సీరియస్ అయింది. ఆమె వ్యాఖ్యలపై 3 రోజుల్లో పూర్తి స్థాయి వివరణ ఇవ్వాలని మంత్రి కొండా సురేఖకు క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కూటమి ప్రభుత్వం డ్రామాలాడుతోందని మండిపడ్డారు కడప వైఎస్ఆర్సీపీ నేతలు. ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయి కొత్త ఓటర్ల జాబితా విడుదలైన తర్వాతే పారదర్శకంగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో సీమకు నీటి సమస్య పొంచి ఉందని రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయకర్త పురుషోత్తం రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పోతిరెడ్డిపాడు నుంచి పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఆయన. కూటమి నేతలు ఇసుక, మట్టి, గ్రావెల్ దందాలతో పాటు లిక్కర్ మాఫియా నడుపుతూ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య మండిపడ్డారు. ఇసుక దోపిడీ కోసం స్వర్ణముఖి నదిలో ఏకంగా రహదారి కూడా వేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కాపురం జిల్లా వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల గ్రామాల్లో సిపిఎం నాయకులు పర్యటించారు. వెలిగొండ నిర్వాసితులకు R&R ప్యాకేజీని 20 లక్షలకు పెంచాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా నీలకొండపల్లి మండలం చెరువు మాధారంలో సోలార్ విద్యుత్ ప్లాంట్ను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఉచిత విద్యుత్ అని, ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతాంగానికి ఉచిత విద్యుత్ అందించారని పొంగులేటి అన్నారు. హిందూపూర్ రూరల్ పరిధిలో కిరికెరలో కొంతమంది దౌర్జన్యం చేసి లేఅవుట్ ప్లాట్లు కబ్జా చేయడానికి ప్రయత్నించిన ఘటన వెలుగులోకి వచ్చింది. భవానీ లేఅవుట్లోకి కొంతమంది అక్రమంగా చొరబడి జేసీబీతో ప్లాట్ సరిహద్దు రాళ్లను తొలగించి చదును చేశారు. దీంతో కబ్జాదారుల నుంచి తమకు రక్షణ కల్పించి ఇంటి స్థలాలను కాపాడాలని బాధితులు కోరుతున్నారు. వందేమాతర గేయం విషయంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ కార్యక్రమాల్లో వందేమాతరంలోని తొలి 2 చరణాలను మాత్రమే ఆలపించాలని నిర్ణయించింది. 1937 అక్టోబర్లో CWC తీసుకున్న నిర్ణయాన్ని కొనసాగిస్తున్నట్టు స్పష్టం చేసింది. బీమా లేని వాహనాలకు పెట్రోల్ విక్రయాన్ని నిరాకరించేలా ఓ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించాలన్న తమ ఆదేశాన్ని పాటించాల్సిందేనని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. విచారణ సందర్భంగా సుప్రీం ఆదేశాలపై కేంద్ర ప్రభుత్వానికి కొన్ని ఆందోళనలు ఉన్నాయని కేంద్రం తరపు న్యాయవాది తెలపగా మీరు దాన్ని అమలు చేయాల్సిందేనని సుప్రీం ఆదేశించింది. మెన్స్ హాకీ ప్రపంచ కప్లో దాయాదిని చిత్తు చేసింది భారత్. పూల్ డి మ్యాచ్లో పాకిస్తాన్పై 5-3 తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ సెకండ్ రౌండ్కు అర్హత సాధించగా పాక్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.